అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తుంది. ఈ విషయమై జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. కాగా పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు గ్రామాలకు రావాల్సిన 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తుంది. ఈ విషయమై జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. కాగా పరిషత్ ఎన్నికల కంటే ముందు కేబినెట్ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్, కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇందులో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో యూపీఎల్స్ ఉప ఎన్నిక దాదాపు ఒక 30 రోజుల నుంచి హడావుడిలో ఉన్నారు. మంత్రులు కావచ్చు, సీఎం గాని అందరు కూడా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా కొంత గ్యాప్ వచ్చింది కేబినెట్ సమావేశానికి. బట్ చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావనలో ఉన్నాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు 2-3 గంటలుగా అదే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైం 2 months బ్యాక్ జూబ్లీహిల్స్ బైపోల్ ముందు షెడ్యూల్ ఇవ్వడం, నోటిఫికేషన్ మొత్తం కూడా ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరగాలని కూడా మొత్తం క్లియర్ కట్ గా ఉంది. కానీ రిజర్వేషన్ అంశం మీద క్లారిటీ రాకపోవడం వల్ల దాన్ని ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. ఇక్కడ హైకోర్టు కూడా ఆల్రెడీ కొట్టేసింది. దీని మీద ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అయినటువంటి నేపథ్యంలో దాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కనుక ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచినటువంటి ఆనందంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కనుక ఇక త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచన చేసింది. సూత్రప్రాయంగా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా బయటికి మంత్రులతో కానీ మీడియాతో కూడా చిట్చాట్ రూపంగా కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే పెట్టబోతున్నాము. అది ఎప్పుడు పెట్టబోతున్నా అనేది ఈ రోజు కేబినెట్ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలందరినీ కూడా తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లోనే షెడ్యూల్ ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఎంత పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాలి, ఎందుకంటే 42% ఇవ్వాలంటే అది పూర్తి స్థాయిలో కోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు కూడా 50% లోపడే పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో అది సాధ్యాలు ఏ రకంగా ఉంది. ఎందుకంటే కోర్టు మళ్ళీ హియరింగ్ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ ఈ మొత్తం అంశాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయ నిపుణుల సలహాలు, అదేవిధంగా న్యాయ నిపుణులు హైకోర్టులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లాయర్లతో కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఇప్పటికే చర్చ జరుపుతున్నారు. బీసీ సంఘాల నేతలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కలవడానికి కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరితగతిన ఎన్నికలు జరపడమే ఎంత ముఖ్యమో అదే సమయంలో 42% బీసీలకు చట్టబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ పార్టీల పరంగా ఇవ్వాలనేది ఫైనల్ ఆప్షన్ గా ఉంది. కానీ పార్టీల పరంగా ఇస్తే మళ్ళీ అది ఆ స్థాయిలో గెలిచే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకే నియోజకవర్గం, ఒకే సెగ్మెంట్ లో 3-4 రకాల కులాలు, ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరొక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదే సెగ్మెంట్ లో పోటీ చేస్తే అంతిమంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అదే రిజర్వేషన్ వస్తే ఆ సెగ్మెంట్ లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రిజర్వేషన్ కనుక ఫైనల్ కాకపోతే అన్ని తరగతుల వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనికంగా కావచ్చు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు గెలిచడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి అట్లాంటి పరిస్థితి లేకుండానే 42% రిజర్వేషన్ కోసం చాలా సీరియస్ ఫైట్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక మిగతా అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, అందశ్రీ రీసెంట్ గా చనిపోయారు. కవి రచయిత జే తెలంగాణకు సంబంధించినటువంటి పాటను పాడి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన 30 ఏళ్లుగా ఆయనే
ఒక వాగ్గేయకారుడుగా చదువు ఏమాత్రం చదువుకోకుండానే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి అందశ్రీ రీసెంట్ గా చనిపోవడం, ఆయన పేరు మీద ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కనుక ఆ స్మృతివనాన్ని త్వరితగతిన పూర్తి చేయించడమే కాదు, ఆ కుటుంబంలో ఒకరికి వాళ్ళ కుమారుడికి ఉద్యోగం కల్పించాలన్నటువంటి ఆలోచన కూడా చేయబోతుంది. దానికి సంబంధించినటువంటిది కేబినెట్ లో నిర్ణయం జరుగుతుంది. అదే సమయంలో గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరైతే మొబైల్ బేస్డ్ గా యాప్ బేస్డ్ గా చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల ఫుడ్ యాప్స్ కావచ్చు, డిఫరెంట్ ఆటో వాళ్ళు కావచ్చు, క్యాబులు కావచ్చు, అలాంటి వాళ్లకు ఇన్సూరెన్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంత సెక్యూరిటీ పరంగా వారికి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఈ అన్ని అంశాలు ఒకెత్తు అయితే ఇక పొలిటికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మంత్రి మండలి సమావేశంలో మరో 2 ఖాళీలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది పొలిటికల్ ఎజెండాలో లేకపోయినప్పటికీ కూడా అధికారులను బయటకు పంపించిన తర్వాత చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం కోర్టులో ఉంది. అదేవిధంగా ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నడుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు చర్చకు వచ్చింది. కనుక ఈ అంశం మీద కూడా ఆఫ్ ది రికార్డు అంటే ఓన్లీ మంత్రులతో మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంటుంది, అధికారులు లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ బ్యూరోక్రాట్లు లేని సమయంలో. ఇక మిగతా అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతాంగ సమస్యలు, ముఖ్యంగా పత్తి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఇష్యూగా మారింది. ఎకరానికి 7 క్వింటాల పత్తినే కొంటామని జిన్నింగ్ మిల్లును L1, L2 కేటగిరీ అలాట్ చేసేలా CCI అనుచితమైనటువంటి నిబంధనలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పుపట్టింది. కనుక CCI తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి పత్తి రైతులకు మేలు చేసేలాగా చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఇంకా 25 లక్షల టన్నుల పత్తి రాష్ట్రంలో నిల్వ ఉంది. కానీ కేవలం 1,20,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి చూసాం. కనుక మిగతా పత్తిని ఖరాబు కాకముందుకే కొనాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి గిట్టుబాటు ధర అందించాల్సిన అవసరం ఉంది అని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం చూస్తున్నాం పత్తి కొనుగోలుకు నిలిపివేస్తారని మిల్లర్లు కూడా చెప్పారు. కేంద్రం అనుసరించిన విధానంతో సోమవారం నుంచి చెప్పినటువంటి నేపథ్యంలో కనుక వెంటనే కొనాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇట్లా చాలా అంశాలు కూడా మంత్రివర్గంలో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి ఇప్పటికే వచ్చిన్నారు, మంత్రులు కూడా వచ్చినటువంటి నేపథ్యం. మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. దాదాపు 4-5 గంటల పాటు రాత్రి 8 గంటల వరకైనా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాస్తవానికి 15 రోజులకోసారి కేబినెట్ సమావేశం పెట్టాలనుకున్నారు. జూబ్లీస్ బైపోల్ కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలనే ప్రధాన అస్త్రంగా ఈ రోజు ఎక్కువ సమయం దానికి కేటాయించే అవకాశం అయితే ఉంది. సాధ్యాలు పార్టీల పరంగా ఇవ్వడమా, కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, అయితే పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ముందు సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టాలి. దాని తర్వాత ఆ ఫీడ్బ్యాక్ ను బట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేది ఒక గీటురాయిగా ఉంటుంది. ఖచ్చితంగా అంటే దానికి గుర్తునేది ఉండదు. కనుక అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా అధికార పార్టీ భావిస్తోంది. కనుక ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం, దాని తర్వాత గుర్తుతో ఉండేటువంటి ఎంపీటీసీ ఉంటాయి, జెడ్పీటీసీ ఉంటాయి, అవి దాని తర్వాత నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. కనుక పంచాయతీ ఎన్నికల్లో ముందు నిర్వహించి దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, దాని తర్వాత వచ్చే ఒక 10-15 రోజులు గ్యాప్ ఇచ్చేసి వరుసగా ఒక 1 నెల రోజుల పాటు మొత్తం కూడా ఈ 3 ఎన్నికలు 3-4 కేసుల్లో జరపాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా వ్యవసాయ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి దాని వ్యవహారం కానీ అట్లా కదా అన్ని విషయాలు కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.